ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి ముఖాముఖి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షులైనటువంటి నరసింహులు గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం మేడం. గ్రామ పంచాయతీ ఉద్యోగులు అంటే ఈ మధ్య కాలంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. మాకు జీతభత్యాలు కూడా పెరగటం లేదు, మమ్మల్ని సరిగ్గా గుర్తించడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎందుకు సార్ ఈ ఉద్యోగులకు ఇంత బాధ ఎందుకు వచ్చింది? అసలు ఏంటి అసలు వాళ్ళ బాధలు ఏంటి? మేడం, గ్రామ పంచాయతీ ఉద్యోగులు అంటే మేడం వీళ్ళకి ఏంటంటే గ్రామ పంచాయతీలో పనిచేసే వారని మొత్తం గ్రామ పంచాయతీ ఉద్యోగులు అంటారు మేడం. అయితే వీళ్ళు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగుల వల్లే లోకల్ బాడీస్ అంటే రాజ్యాంగబద్ధంగా ఏర్పడేటువంటి స్థానిక సంస్థల్లో పనిచేసే గ్రామ పంచాయతీ ఉద్యోగులు మేడం. ఓకే. అయితే వీరికి అందరి ఉద్యోగులకు ఇచ్చినట్టుగా వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గ్రాంట్ ఏర్పాటు చేసి సాలరీస్ ఇస్తేనేమో ప్రాబ్లం లేకపోవు మేడం. అయితే వీళ్ళు గ్రామ పంచాయతీలోకి వెళ్ళి జీతం తీసుకోమంటారు. ఒక గ్రామ పంచాయతీల పైసలు ఉంటున్నాయి, ఒక గ్రామ పంచాయతీలు ఉంటలేవు. కాబట్టి వాళ్ళు పనిచేసి సర్పంచులు వాళ్ళు పనిచేసి వాళ్ళ బిల్లులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి ఎంప్లాయీలకు శాలరీ విషయంలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల ఉన్న పైసలు వాళ్ళే బిల్లు చేసుకొని తీసుకోవడం వల్ల ఎంప్లాయీస్ శాలరీస్కి వచ్చేందుకు డబ్బులు ఉండలేక ఇవ్వలేకపోతారు. దీనికి ఈ సమస్య పరిష్కారానికి మేడం రాష్ట్ర ప్రభుత్వము గ్రామ పంచాయతీ ఉద్యోగులకు ప్రత్యేక గ్రాంట్ ఏర్పాటు చేసి ప్రభుత్వ గ్రాంట్ ద్వారానే వేతనాలు ఇస్తే ఈ సమస్య పూర్తిగా ప్రక్షాళన అవుతుంది మేడం. ఓకే. అంటే ఏదైతే గ్రామ పంచాయతీల కింద ఉన్నటువంటి ఇప్పుడు కార్మికులు అని కూడా అంటూ ఉంటారు, ప్రతి ఒక్క పనికి గ్రామ పంచాయతీ కార్మికులే వచ్చి ముందుండి చేస్తూ ఉంటారు. కరోనా టైంలో కూడా వారు ఎన్నో సేవలను అందించారు. సో వారికి ఇప్పటికీ కూడా జీతం అనేది కరెక్ట్గా లేదంటారు. లేదు మేడం. అయితే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఉద్యోగులు కరోనా టైంలో వాళ్ళ ఆత్మ బంధువులే కూడా ఆ కరోనా వచ్చిన పేషెంట్ దగ్గరకు వచ్చి పని చేయలేని పరిస్థితిలో వాళ్ళకు సహకరించలేని పరిస్థితిలో గ్రామ పంచాయతీ ఉద్యోగులే వాళ్ళకు ఆహారం ఇచ్చి నీళ్ళు ఇచ్చి మందులు ఇచ్చి కనీసం చనిపోతే కూడా శవదహనం కార్యం కూడా వాళ్ళ బంధువులు రాకపోతే గ్రామ పంచాయతీ ఉద్యోగులే దహన సంస్కారాలు చేసిన పరిస్థితి మేడం. అటువంటి ప్రజలకు క్రియాశీలకంగా వాళ్ళకు సేవ చేస్తున్న సిబ్బందిని ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వాళ్ళకు ప్రత్యేకంగా ఒక గ్రాంట్ ఏర్పాటు చేసి వేతనాలు ఇవ్వాలని మేము ఉద్యోగ ప్రక్షాళన ప్రభుత్వాన్ని కోరుతున్నాం మేడం. ఓకే. అంటే కాంట్రాక్ట్ బేసిక్లో కూడా కొంతమంది కార్మికులు ఉన్నారు కదా. అవును మేడం. సో వారు కూడా ఇదే దానికి వర్తిస్తారా? ఇప్పుడు గ్రామ పంచాయతీ ఉద్యోగులు అనేది మేడం అంతా గత ప్రభుత్వం వచ్చినాక 51 జీవో తీసుకొచ్చి స్థానిక సంస్థల్లో పనిచేసే లోకల్ బాడీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఫిక్స్డ్ వేతనంపై పనిచేసేది మేడం గతంలో. అయితే ఈ 51 జీవో తీసుకొచ్చి అందరినీ అవుట్ సోర్సింగ్ కింద తీసుకొచ్చి 1 ఇయర్ తర్వాత మళ్ళీ వీళ్ళ సేవలు మాకు అవసరమని గ్రామ పంచాయతీ తీర్మానం మేరకు వీళ్ళని ఉద్యోగులకు గుర్తించి వీళ్ళకు వేతనాలు ఇవ్వాలనేది ఒక 51 జీవోలో చేర్చింది మేడం. ఇట్లా చేర్చడం వల్ల ఏంటంటే గ్రామ పంచాయతీ ఉద్యోగులు అంతా అవుట్ సోర్సింగ్ కిందకే వస్తారు. వీళ్ళు ఒక ఫిక్స్డ్ ఒక రెగ్యులర్ ఎంప్లాయీల కింద గుర్తింపబడతారు మేడం. ఇప్పుడు ఈ 51 జీవో వచ్చినప్పుడు ఏం చేసింది మేడం అంటే ప్రభుత్వము 500 మందికి ఒక మల్టీపర్పస్ ఎంప్లాయీని నియమించారు. ఈ 500 మందికి ఒక మల్టీపర్పస్ వ్యక్తి అన్నప్పుడు 500 మందికి ఒక పోస్ట్ క్రియేట్ చేసి ఆ క్రియేట్ చేసిన పోస్టులో వీళ్ళందరినీ కన్సల్ట్ చేసి ఒక ప్రభుత్వం ఒక గ్రాంట్ ఏర్పాటు చేసి ఆ గ్రాంట్ ద్వారా వేతనాలు ఇస్తే బాగుంటుంది మేడం. అట్లా కాకుండా మల్టీపర్పస్ అని అన్ని పనులు అంటే ఎలక్ట్రీషియన్ వర్క్ కానీ, శానిటేషన్ వర్క్ కానీ, బిల్ కలెక్షన్ కానీ, ఈ మధ్యలో హరితహారం పని కానీ ఈ స్టేట్ గవర్నమెంట్ స్కీములో ఉన్నటువంటి పనులు కూడా ఈ గ్రామ పంచాయతీ ఉద్యోగులతోటే చేపిస్తారు. అయితే మల్టీపర్పస్ అనే పేరుతోటి ఇంకేం చేపిస్తారు మేడం అంటే ఇప్పుడు విద్యా సంస్థలో స్వీపర్స్ లేరు, అక్కడ పారిశుద్ధ్యం కూడా గ్రామ పంచాయతీ ఉద్యోగులు చేయాలి. అంగన్వాడీలో కూడా పారిశుద్ధ్యం కూడా గ్రామ పంచాయతీ నిర్వహించాలి అనే దాని మీద మొత్తము పని భారం ఎక్కువైపోయి వేతనము శ్రమకు తగ్గ వేతనము వస్తలేదు, పని భారం ఎక్కువైపోయింది. కనీసము గ్రామ పంచాయతీ ఉద్యోగులకు ఒక కనీస వేతనాలు లేవు. అంటే మినిమం ఎంత వస్తుంది సార్ ఇప్పుడు ప్రస్తుతం గత ప్రభుత్వం ఏం చేసింది మేడం అంటే 8,500 ఒక మినిమం అందరికీ ఒకే లెక్కలా ఉండాలని చెప్పి మినిమం 8,500 రూపాయలు జీతం చేసి అందులో స్కిల్ అన్స్కిల్ సెమీ స్కిల్ అని ఏమి చూడకుండా అందరిని ఒక్క ఘాటులనే కట్టేసి 8,500 ఇచ్చి మల్టీపర్పస్ పేరుతో కారోబారు బిల్ కలెక్టర్లు గతంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడ్డప్పటికెళ్ళి ఇప్పటి వరకు కూడా రికార్డుల నిర్వహణ,
పని చేయించడము ఇతర సిబ్బందితోటి సర్పంచ్కి సమానంగా వాళ్ళేమో పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అయితే ఈ కారోబార్ బిల్ కలెక్టర్లు వర్కింగ్ ఎగ్జిక్యూటివ్ అయి పనిచేసిన వాళ్ళని కూడా మల్టీపర్పస్ పేరుతో పారతో పనిచేసే వాళ్ళను పెన్నుతో రాసి పనిచేసే వాళ్ళని ఒకే గైడ్లో కట్టి గత ప్రభుత్వము గ్రామ పంచాయతీ ఉద్యోగులకు తీరని అన్యాయం చేసింది మేడం. అందరినీ సమన్యాయం చేస్తూ అందరికి 8,500 మాత్రమే ఇచ్చింది. కాకపోతే వారి కష్టానికి దగ్గర ప్రతిఫలంగా ఉద్యోగాలు కానీ వేతనం కానీ లేదంటారు. లేదు మేడం. అయితే అందులో మేము కారోబార్ బిల్ కలెక్టర్ అంటే మేడం మేము క్లరికల్ వర్క్ చేస్తున్నాం. ఓకే. అయితే ఈ శానిటేషన్లో పనిచేసేటోళ్ళం కానీ ఎలక్ట్రీషియన్ పనిచేసేటోళ్ళం కానీ ట్రాక్టర్ డ్రైవర్లం కానీ వీళ్ళందరినీ ఒకే తాడి కిందికి ఒకే వేతనము ఒకే పని అందరు అన్ని పనులు చేయాలి అనే దాని మీద మల్టీపర్పస్ అనే దాని మీద ఎక్కువ అన్ని పనులు చేయాలా అన్ని మల్టీపర్పస్ అంటే ఎక్కువ పనులు చేయాలి అనే ఉద్దేశం మీద ఈ జీవో తీసుకొచ్చి చదువుకున్న వాళ్ళను చదువురాని వాళ్ళను స్కిల్ ఉన్న వాళ్ళను అన్స్కిల్ వాళ్ళను సెమీ స్కిల్ వాళ్ళను అందరిని కలిపి ఒకే జీతం వేయడం వల్ల చదువుకున్నటువంటి కారోబార్ బిల్ కలెక్టర్లో గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు మేడం. వీళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది. ఓకే. అంటే ఎలా చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎలాంటి విభజన కావాలనుకుంటున్నారు? ఎలాంటి వేతనం కావాలనుకుంటున్నారు? మేడం గత ప్రభుత్వాలు 2000 సంవత్సరంలో పంచాయతీని రెవెన్యూను క్లబ్ చేసి ప్రతి గ్రామ పంచాయతీకి ఒక అధికారి నియమించాలని గత ప్రభుత్వాలు ఏం చేసింది రెవెన్యూని పంచాయతీని క్లబ్ చేసి రెవెన్యూలో పనిచేసే పార్ట్ టైము విఏఓలు ఉన్నాను వాళ్ళను పంచాయతీ సెక్రటరీగా నియమించారు. మేము గ్రామ పంచాయతీలో మాతృ సంస్థల్లో పనిచేసేటువంటి కారోబార్ బిల్ కలెక్టర్లు గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళని కూడా మాకు పంచాయతీ కార్యదర్శులు ఇవ్వకుండా అన్యాయం చేశారు. మేము న్యాయస్థానానికి వెళ్తే న్యాయస్థానం హైకోర్టు కూడా మాకు ఈ ఎలిజిబిలిటీ ఉన్న కారోబార్ బిల్ కలెక్టర్ కూడా పంచాయతీ కార్యదర్శులు తీసుకోమని కోర్టు ఆదేశిస్తే కూడా అప్పటికెళ్ళి ఇప్పటి వరకు కూడా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు కూడా మాకు న్యాయం చేయలేదు. మన చదువుకున్న వాళ్ళని కూడా మాకు పంచాయతీ కార్యదర్శులుగా పోస్టులు ఇవ్వలేదు. గత ప్రభుత్వము అంటే కాంగ్రెస్ ప్రభుత్వము 2013లో ఉన్న పోస్టులను మొత్తము పంచాయతీ ఇప్పుడు గ్రామ పంచాయతీలు పనిచేసే వాళ్ళు ఎంతమందిరు కాంట్రాక్ట్ కార్యదర్శులు ఎంతమందిరు మెడికల్ ఇన్వాల్టేషన్లో వచ్చిన కార్యదర్శులు ఎంతమందిరు వీళ్ళందరూ లెక్కలు తీసి అందరినీ రెగ్యులర్ చేసింది. కాంట్రాక్టు కార్యదర్శులను కానీ మెడికల్ ఇన్వాల్టేషన్లో వచ్చిన వాళ్ళని కానీ అందులో కారోబారం బిల్ కలెక్టర్ కూడా ఒక 1200 మంది ఉంటే వీళ్ళని కూడా రెగ్యులర్ చేయాలని గవర్నమెంట్ మా పర్టికులర్స్ అడిగింది మేడం. అడిగినాక అన్నీ సేకరించినాక ఏమైందంటే అప్పుడే మేల గవర్నమెంట్ మా పర్టికులర్స్ సేకరించినాక జూన్లో తెలంగాణ వచ్చింది. కొత్త గవర్నమెంట్ వచ్చినాక కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక గత కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఫైళ్ళను ఏవి కూడా పరిశీలించలేదు. మేము ఎన్నో మార్లు పోయి విజ్ఞప్తులు చేసినా కూడా మా విజ్ఞప్తులు పట్టించుకోలేదు. లాస్ట్ చివరి దశలో కేసీఆర్ గవర్నమెంట్ నీళ్ళ కోసం నిధుల కోసం ఉద్యోగాల కోసం పోరాడి అమరుల త్యాగాలతోటి సాధించుకున్న ఈ తెలంగాణలో మాకు న్యాయం జరుగుతుందని కేసీఆర్ ఎంబడున్నా కూడా మాకు అందరికీ న్యాయం చేసినా కూడా మా గ్రామ పంచాయతీ ఉద్యోగులకు న్యాయం చేయలేదు. మేము లాస్ట్ చివరి దశలో 2016లో మేము అందరం గ్రామ పంచాయతీ ఉద్యోగులం ఐక్యంగా ఉద్యమిస్తే మీరంతా సమ్మెలు చేస్తారా అనే కక్ష సాధింపు ధోరణితోటి మమ్మలను 2000 3000 చిన్న చిన్న పంచాయతీలో 2000 3000 జీతాలు ఇచ్చేది 5000 జీతాలు ఇచ్చేటువంటి పంచాయతీలలో అందరికీ 8500 ఒకే జీతం ఇస్తున్నాం అని చెప్పి 51 జీవో తీసుకొచ్చి మల్టీపర్పస్గా అందరూ ఇదే పని చేయాలని చెప్పి చదువుకున్నోడు చదువుకోవాలని చెప్పి మాకు ఎటువంటి ప్రమోషన్లు ఇవ్వకుండా రెగ్యులరేషన్ చేయకుండా ఎటువంటి చేయకుండా మాకు చాలా అన్యాయం చేసింది మేడం. మేము హైకోర్టుకు న్యాయస్థానాన్ని కూడా గ్రామ పంచాయతీ ఉద్యోగులకు అన్యాయం చేస్తుంది గవర్నమెంటు అని మేము ప్రజా ప్రయోజనాల వాద్యం కింద హైకోర్టులో పిటిషన్ ఇస్తే కూడా 8 చట్టాలను పరిశీలించమని రెగ్యులరేషన్ యాక్ట్ కానీ మినిమం వేజ్ యాక్ట్ కానీ పిఎఫ్ ఈఎస్ఐ యాక్ట్ కానీ ఇటువంటి చట్టాలను ఏ చట్టాల కిందకి గ్రామ పంచాయతీ ఉద్యోగులు రాకుండా వీళ్ళతోటి వెట్టి చాకిరీ చేస్తున్నారని చెప్పి కోర్టు ఆదేశిస్తే కోర్టుకు లిఖితపూర్వకంగా ఇచ్చిండు అన్ని చట్టాలు పరిశీలిస్తాను. తర్వాత వీళ్ళు ఏ చట్ట పరిధిలో రారని చెప్పి కోర్టు కూడా తప్పుడు సమాచారం ఇచ్చి కనీస వేతనం లేకుండా మినిమం 8500 ఇస్తున్నామని చెప్పి ఒక మల్టీపర్పస్ నన్ను జీవో తీసుకొచ్చి ఇప్పటి వరకు మమ్మల్ని కట్టు బానిసల లెక్క వెట్టి చాకరీ చేయించుకుంటూ గాడిద మోత చాకరీ చేయించుకుంటూ గద్దిపోస జీతం ఇచ్చుకుంటూ గత ప్రభుత్వాలు అరికాల కింది చెప్పులేక తొక్కిపట్టి గ్రామ పంచాయతీ ఉద్యోగులను అణచివేసింది. మేము మొన్న 2023 ఎలక్షన్లలో మార్పు కోసము ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్కు మేము సపోర్ట్ చేసినాము. ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మేనిఫెస్టోలో గ్రామ పంచాయతీ ఉద్యోగులకు కనీస వేతనం ఇస్తా అని మేనిఫెస్టోలో పెట్టారు. కాబట్టి మార్పు కోసం మేము ఈ గవర్నమెంట్కు మేము సపోర్ట్ చేయడం జరిగింది.
మేము మీ ద్వారా ఈ గవర్నమెంట్కి మేము అప్పీల్ చేసుకునేది ఏంటి మేడం అంటే, రేవంత్ రెడ్డి గారు మా గవర్నమెంట్ వస్తే గ్రామ పంచాయతీ ఉద్యోగులకు మినిమం వేజ్ ఇస్తా అన్నాడు. కాబట్టి మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం ఈ గ్రామ పంచాయతీ ఉద్యోగులకు కనీస వేతనం ఇవ్వాలని. ఎంత వేతనం డిమాండ్ చేస్తున్నారు సార్? కనీస వేతనం అంటే కనీస వేతనం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో 16 నెంబర్ 60 నెంబర్ జీవో ప్రకారము మాకు కూడా వేతనాలు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం మేడం. ఎలిజిబిలిటీ ఉన్న వారికి ఇప్పుడు 25/11/93 వరకు గ్రామ పంచాయతీలో పనిచేసే వారిని అందరినీ రెగ్యులర్ చేయమని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఆ తీర్పు ప్రకారము 25/11/93 ఉన్నవారికి రెగ్యులర్ చేసి పంచాయతీ కార్యదర్శులు ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాము. ఇప్పుడు మిగిలిన వారికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మినిమం వేజ్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 60 నెంబర్ జీవో ప్రకారము మాకు వేతనాలు ఇస్తే మేము సరిపోతుందని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం మేడం. ఈ గ్రామ పంచాయతీ ఉద్యోగుల సమస్యలు పోవాలంటే 3 పనులు మేడం. లోకల్ బాడీలో అటువంటివి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులు లేక లోకల్ గవర్నమెంట్ ఉద్యోగులను కూడా ప్రభుత్వము నేరుగా నియమించాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ నియామకం చేసిన ఉద్యోగులకు ప్రభుత్వమే ప్రత్యేక గ్రాంట్ ఏర్పాటు చేసి వేతనాలు ఇవ్వాలి. తర్వాత ఎలిజిబిలిటీ ఉన్న వారికి పంచాయతీ సెక్రటరీలో ఇతర డిపార్ట్మెంట్లో 30-70 రేషియోలో ప్రమోషన్ ఇచ్చినట్టు పంచాయతీ సెక్రటరీలో కూడా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి వారు ఎలిజిబిలిటీ ఉన్నవారికి ఎడ్యుకేషన్ ఉన్నవారికి కూడా 30% కింద పంచాయతీ సెక్రటరీగా ప్రమోషన్ పోయేందుకు అవకాశం కల్పించాలని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం మేడం. అంటే ఇప్పటి వరకు మీ యొక్క కోరికలు ఏవి నెరవేరలేదు కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా అయినా మీ యొక్క అంటే వేతనాలు పెంపు చేసి ఎవరి కేటగిరీ పరంగా వారికి తగు న్యాయం చేయాలని మీరు అనుకుంటున్నారు. సో మరి కోర్టు వరకు కూడా వెళ్ళారు ఇప్పటి వరకు కూడా. సో అంటే ఇప్పటి వరకు చిన్న కార్మికుడు నుండి కారోబార్ వరకు అందరికీ 8,500 రూపాయలే వస్తుందా సార్ శాలరీ? అవును మేడం. మొన్న గత ప్రభుత్వం ఏంటంటే మే గిఫ్ట్గా ఒక 5,000 అంటే 1,000 రూపాయలు పెంచింది మేడం. అయితే 8,500 బదులు ఇప్పుడు 9,500 రూపాయలు ఇస్తున్నారు. అయితే ఈ గ్రామ పంచాయతీ ఉద్యోగులకంటూ టైం అనేది లేదు మేడం. ఓ వర్క్ చార్ట్ లేదు, లేదు మేడం. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అధికారులు ఏంటంటే ఒక టైం లేకుండా, ఒక వర్క్ చార్ట్ లేకుండా, ఓ సమయపాలన లేకుండా, ఒక సరి అయిన వేతనం లేకుండా ఈ గ్రామ పంచాయతీ ఉద్యోగులతోటి అధికారులు ఈ ప్రభుత్వాలు వెటిచాకరీ చేయించుకుంటున్నాయి. మేము అనేది ఏంది మేడం అంటే అందరి ఉద్యోగులకు ఉన్నట్టు గ్రామ పంచాయతీ ఉద్యోగులకు కూడా ఒక వర్క్ చార్ట్ ఇవ్వండి, ఒక సమయపాలన ఇవ్వండి, సరైన వేతనం ఇవ్వండి. ఒక ప్రమాదవశాత్తు ప్రమాదం జరిగితే ఇతర ఎంప్లాయీలకు ఇచ్చినట్టు ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్లో వర్తింపజేయండి. ఇప్పుడు ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ ఇచ్చారు మేడం. ప్రమాదవశాత్తు ట్రాక్టర్లో నడిపే టైంలో ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. స్ట్రీట్ లైట్ వేసేటప్పుడు విద్యుత్ ఘాతానికి ప్రమాదవశాత్తు మరణించిన వాళ్ళు ఉన్నారు, గాయాలైన వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వారికి హాస్పిటల్లో చూపించడానికి ఎటువంటి బెనిఫిట్స్ లేవు మేడం. సొంత ఖర్చులతోటి పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. చాలామంది సరైన వైద్యం అందక మరణించడం కూడా జరిగింది. తర్వాత ఈ కుటుంబాలకు పెద్ద దిక్కు పోయింది కాబట్టి ఒక స్కేల్ పోస్ట్ లేక, ఒక పెన్షన్ లేక, ఒక ఎటువంటి ఆధారం లేక కూడా ఆ కుటుంబాలు వీధినబడ్డ కుటుంబాలు ఉన్నాయి మేడం. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఉద్యోగులు ప్రమాదవశాత్తు చనిపోయినా, ఏజ్ బార్ అయి చనిపోయినా కూడా వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ కానీ పెన్షన్స్ కానీ ఏవి లేవు మేడం. ఒక అనాథ లెక్క మనిషి 10 రూపాయలు 5 రూపాయలు చందాలు చేసి ధన సంస్కారాలు చేసిన రోజులు ఉన్నాయి మేడం గ్రామ పంచాయతీ ఉద్యోగులు. అంటే గ్రామ పంచాయతీ ఉద్యోగులు అంటే ఇంత కింది స్థాయిలో ఇంత అనగారికంగా ఇంత అణచబడుకుంటూ ఇంత హీనంగా ఉన్నారు మేడం. ఇటువంటి ఇప్పుడు మేము ఈ గవర్నమెంట్ మేము ఈ ద్వారా కోరుకునేది మేడం అంటే ఈ ప్రభుత్వం ఎట్లయితే గ్రామ పంచాయతీ ఉద్యోగులకు కనీస వేతనం ఇస్తా అని మేనిఫెస్టోలో పెట్టిందో ఆ ప్రకారము అందరి గ్రామ పంచాయతీ ఉద్యోగులకు కనీస వేతనం ఇవ్వాలి. ఈ గ్రామ పంచాయతీ ఉద్యోగులను కూడా ప్రభుత్వమే నేరుగా నియామకం చేయాలి. సర్పంచ్ల ద్వారా నియామకాలను రద్దు చేయాలి. ఈ ఉన్న గ్రామ పంచాయతీ ఉద్యోగులకు అందరికీ ఒక సపరేట్ గ్రాంట్ ఏర్పాటు చేసి గ్రాంట్ ద్వారానే వేతనాలు ఇవ్వాలి. అర్హత గల డిగ్రీలు ఉండి అర్హత గల వారికి అందరికీ ఇతర శాఖల్లో ప్రమోషన్లు 30-70 రేషియోలో ప్రమోషన్లు ఇచ్చినట్టు పై స్థాయికి వెళ్ళేటట్టు పంచాయతీ సెక్రటరీలో కానీ ఇతర అటెండర్లు క్లర్క్ పోస్టులలో పోయేటట్టు కానీ
ప్రమోషన్ ఛానల్లో కూడా మనకు వర్తింపజేయాలని మేము ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నాం మేడం. ఓకే, గ్రామ పంచాయతీ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షులైనటువంటి నరసింహులు గారు చెప్పినట్టు విన్నారు కదండి. మరి చిన్న కార్మికుడు నుండి పెద్ద స్థాయి ఉద్యోగుల వరకు కూడా ఒకే వేతనాన్ని ఇస్తూ వారి యొక్క శ్రమను దోపిడీ చేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం వారిని గుర్తించి సరియగు వారి ఉద్యోగానికి సగ్గ వేతనాన్ని కల్పించాలని, అదేవిధంగా వారికి ఒక ప్రొటెక్షన్ అంటే వారికి కనీసము వైద్యం, విద్య, వారి కుటుంబానికి భరోసా అందించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మరి వారి యొక్క బాధలను అర్థం చేసుకొని వారి ఆవేదనను విని వారికి కావలసినటువంటి సౌకర్యాలను కల్పించాలని ఆశిస్తూ TR9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.